అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. చోటా చార్ధామ్ యాత్రలో డే 4. నిన్న మనం గంగోత్రిని దర్శనం చేశాం. గంగోత్రికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడున్న హిమాలయ పర్వతాల సౌందర్యాన్ని చూసి, అలాగే భాగీరథి యొక్క సవ్వళ్లను విని ఇక్కడ నుంచి వదిలైతే వెళ్లబుద్ధి కాదు. కానీ ఈ యాత్రలో ప్రధానమైన క్షేత్రం కేదార్నాథ్కి అయితే మనం బయలుదేరి వెళ్లాల్సింది. ఈ హిమాలయ పర్వతాల మధ్యలో మన ప్రయాణం స్నేహితులతో మనకి మర్చిపోలేనన్ని అనుభవాలను ఇస్తుంది. ఇక మనం కేదార్నాథ్కి వెళ్లే దారిలో మొట్టమొదటిసారిగా మనం చూసేటువంటి క్షేత్రం గుప్త కాశీ. పాండవులు స్వర్గారోహణకి బయలుదేరారని, పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని తెలుసున్నటువంటి పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వడానికి నిరాకరించి ఇక్కడే గుప్తమైపోయారని చెప్తారు. అందుకే ఈ క్షేత్రానికి గుప్త కాశీ అని పేరు. ఇక్కడ గుప్తమైనటువంటి పరమశివుడు వృషభ రూపాన్ని ధరించాడని, ఆ తర్వాత కేదార్నాథ్ లో వాళ్ళకి కనిపించారని చెప్తారు. గుప్త కాశీ నుంచి మన ప్రయాణం సోన్ ప్రయాగ్ వైపు. సోన్ ప్రయాగ్ నుంచి ఇక ఏ వెహికల్ కూడా కేదార్నాథ్ దాకా చేరదు. ఇక్కడ నుంచి జీపుల్లో గౌరీకుండికి చేరుకోవాలి. గౌరీకుండ్ నుంచి తెలిసిందేగా అందరికి, ఇక కేదార్కి నడవడమే. నెక్స్ట్ వీడియోలో కేదార్ ట్రెక్ చూద్దాం.